అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యం నందలి 30వ రోజు పారాయణంలోకి మనం వెళ్ళిపోదాం. నిన్నటి రోజున రావి చెట్టు మర్రి చెట్టు గురించి విశేషాంశాలు చెప్పారు కదా. ఎవరు? సూత ప్రోక్తమైనటువంటి విషయాలు మునులకు చెప్తూ ఉన్నారు సూతుడు. ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువల్ల అంటరాందయింది? అయినప్పటికీ శనివారం మాత్రమే అది ఎందుకు పూజనీతిని పొందింది అని ప్రశ్నిస్తే సూత మహర్షి వాళ్ళకి ఇలాగా సమాధానం చెప్తూ ఉన్నారు. రావి చెట్టు దరిద్ర దేవతట. అంటే పూర్వం క్షీరసాగర మథనంలో మధించినప్పుడు చాలా వస్తువులు బయటకు వచ్చాయి కదా. ఆ చాలా వస్తువులు బయటకు వచ్చిన దాంట్లో ఒకటేమో కౌస్తుభం, ఇంకొకటి లక్ష్మి. లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని కూడా శ్రీహరికి ఇచ్చేసి మిగతా ఏవేవి వస్తువులైతే వచ్చాయో ఆ వస్తువులన్నిటినీ కూడా దేవతలందరూ పంచుకున్నారు. ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు, ఇలా తెలుసు కదా మనకి. దేవతలందరూ కూడా పంచుకున్నారు. పంచుకుంటే వెంటనే లక్ష్మీదేవి మరి నారాయణుడు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళిద్దరికీ వివాహం జరగవలసింది కదా. వివాహం చేసుకుందాము అని అనుకునేసరికల్లా లక్ష్మీదేవి అంటారు, ఆ నారాయణ, ఇప్పుడు నాకంట పెద్దామ ఒక ఆమె ఉంది జ్యేష్ఠ, తనకి వివాహం కాకుండా కనిష్ట అయినటువంటి నేను వివాహం చేసుకోవడం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి ముందు నా అక్కకి పెళ్లి చెయ్యి, తర్వాత నన్ను వివాహం చేసుకుందు గాని అని చెప్పి లక్ష్మీదేవి కోరింది. లక్ష్మీదేవి కోరిక సమంజసంగానే ఉంది కదా. అందుకని జ్యేష్ఠాదేవికి వరుణ్ణి వెతుకుతారు. వెతికితే ఉద్దాలకుడు అనేటటువంటి మునికిచ్చి జ్యేష్ఠాదేవిని వివాహం చేస్తారు. వివాహం చేస్తే మరి జ్యేష్ఠాదేవి ఆకారం ఎలా ఉంటుంది? పొట్టిగా, లావుగా, ఎర్రటి కళ్ళతోటి, చింపిరి జుట్టు, ఆ జుట్టు కూడా బిరుసుగా ఉండి కఠినంగా మాట్లాడుతూ అరుస్తూ అదో వికృతమైనటువంటి అపరిశుభ్రంగా ఉండేటటువంటి శరీరంతో ఉంటుందన్నమాట జ్యేష్ఠాదేవి. అటువంటి జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు వివాహం చేసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. మరి ముని ఆశ్రమం అంటే ఎలా ఉంటుంది? నిత్యము వేదఘోషతోటి, హోమాలు యజ్ఞాలతో, తపస్సుతోటి ఉంటుంది కదా. మరి అటువంటి చోట ఉండలేకపోయింది జ్యేష్ఠాదేవి. ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ దుఃఖిస్తూ ఉంటే, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగే చోట, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న చోట, పండితులు సత్కారాలు అందుకుండే చోట, యాగాలు నిర్వహించే చోట, ఇలాంటి చోట నేను ఉండలేను. అలాగే పితృదేవతలు పూజింపబడే చోట, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు, గురు పూజ చేసేవాళ్ళు అందరూ అన్యోన్యంగా ఉండడం, అలాంటి స్థలాలలో నేను ఉండలేను అని చెప్తూ ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారో, ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారో, ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా మురికిగా ఉంటుందో, ఏ ఇల్లు అయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, అలాంటి చోట్లో అయితే ఉంటాను. అక్కడ దురాచారాలు జరగాలి, దొంగలు ఉండాలి, పరద్రవ్య అపహరణ జరగాలి, పరస్త్రీ అపహరణ జరగాలి. అలాంటి చోటే నాకు చాలా ఇష్టం. అలాంటి చోటు ఏదైనా ఉంటే చెప్పు, అక్కడ నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడుంటారో అలాంటి చోటైతే నాకు చాలా ఇష్టం. అలాంటి చోట్లో ఉండడానికి ఇష్టపడతాను అంటూ ఈ జ్యేష్ఠాదేవి ఉద్దాలక మహర్షికి చెప్తారు. ఆమె మాటలకు వేదవిధుడైనటువంటి ఆ ఉద్దాలకుడు చాలా నొచ్చుకుని, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు ఎక్కడెక్కడైతే ఉండాలని నాకు చెప్పావో ఆ ప్రదేశం ఎక్కడైనా ఉన్నాయేమో వెతుకుతాను. అందాక ఈ రావి చెట్టు మొదట్లోనే ఉండు, నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు అని చెప్పి ఆయన చక్కా వెళ్ళిపోయాడు. ఎంతకీ రారైనా భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి ఆ రావి చెట్టు మొదట్లోనే ఉండిపోయింది. కానీ వస్తానని చెప్పిన ఉద్దాలక మహర్షి ఎంతకీ రాడు. ఈ పతి వియోగంతో జ్యేష్ఠాదేవి మళ్ళీ భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఈ రోదనలు వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులకి వినిపించాయి. వెంటనే లక్ష్మీదేవి అంటారు, నాథ, తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణుమూర్తికి చెప్తారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడి ఆ జ్యేష్ఠాదేవి దగ్గర ప్రత్యక్షమయ్యి, ఎందుకు ఇలా రోధిస్తున్నావు అంటే,
చెప్తుంది జ్యేష్ఠాదేవి. ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో ఉంటుంది కాబట్టి నువ్వు దీని మూలంలో స్థిర నివాసం ఏర్పరచుకో, ఇక్కడే ఉండిపో. ప్రతి సంవత్సరము నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు ముందు నిన్ను పూజిస్తారు. అందుచేత నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఎడల లక్ష్మీదేవి కరుణ కలిగి ఉంటుంది అని చెప్తారు. ఆ నియమాలలోనే ప్రతి శనివారము రావి చెట్టు పూజనీయమైందనమాట. అందుకే ప్రతి శనివారం రావి చెట్టుని ఎవరైతే పూజిస్తారో, ప్రతి శనివారం రావి చెట్టుకి ఎవరైతే షోడశ ఉపచారాలతో పూజ చేస్తారో, ధూపదీప నైవేద్యాలు ఇస్తారో అలాంటి స్త్రీల పట్ల అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు కరుణ కలిగి ఉంటారు. అందుచేత ఎవరైతే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి, రావి చెట్టు కింద దీపారాధన చేయండి, రావి చెట్టుని పూజించండి, రావి చెట్టుకి కాస్త పచ్చిపాలు పోయండి అని చెప్తూ ఉన్నాం కదా. ఇవన్నీ ప్రతి శనివారం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు. వాళ్ళని లక్ష్మీదేవి కటాక్షిస్తారు, లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్తారు. అలాగా ఏర్పరిచారు శ్రీహరి, అలా అనుగ్రహించేలాగా. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు సమస్త పాపాల నుంచి విముక్తి చెంది చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించినటువంటి ఋషులందరూ కూడా అక్కడి నుంచి బదరీవన దర్శనార్థము పయనమై వెళ్ళిపోయారన్నమాట. ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహత్యమునందలి ఆఖరి రోజు పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.